రెండవ పాయింట్ అండి, పాపపు శరీరాకారముతో వచ్చింది భూలోకానికి. ఏంటిది? వాక్యం. రోమా 8:4 మూడో లైన్ నుంచి చూసినట్లయితే, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అసలు పాప శరీరము అంటే ఏంటి? ఏ విధంగా వచ్చింది మనకి పాప శరీరము? దేవుడు మనల్ని మహిమతోనే పుట్టించాడు కదా! అయిన స్వరూపమునకు కొద్దిగా తక్కువగా, అంటే ఆజ్ఞాతి క్రమము చేత మరి ఆదాము అవ్వ పండు తినడముతోటి వారు దిగంబరులైపోయినారు. వారి మీద ఉన్న మహిమ పోయి వారు దిగంబరులుగా తమని తాము ఆకులతో కప్పుకున్నారు. అదే పాప శరీరము. అందుకనే దేవుడు తన తేజస్సునంతయు వదిలి అక్కడ మనలాగా తేజస్సు లేకుండా పాప శరీరంని ధరించుకొని వచ్చినాడు. 2 కొరింథీ 5:21లో, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయనకు పాపమే తెలియదు, అయినను మన కొరకు పాపమెరుగని ఆయనను మనము నీతి అగునట్లు మనం ఆయన యందు దేవుని యందు నీతి అగునట్లు మరల మన మహిమను మనకు కలుగుటకు ఆయన మన శరీరాకారములో పాపముగా చేసి ఉన్నాడు. ఆ విధంగా అంటే మహిమ లేని శరీరముగా ఆయనను ఈ భూలోకానికి పంపించినాడు. 1 పేతురు 3:18, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అంటే దేవుని యొద్దకు తేవటానికి వారు దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయినారు. దేవునితో సత్సంబంధాలు పోయినాయి. మరలా దేవుని యొద్దకు తేవటానికి మనము అనీతిమంతులంగా ఉన్నప్పుడు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికి పాపం విషయంలో ఒక్కసారే ఆయన శ్రమ పడినాడు. 2 కొరింథీ 5:2లో, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. ఎప్పుడైతే